గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. వీడియోస్ చాలా డేస్ అయింది అనమాట పోస్ట్ చేసి. ఈరోజు మార్నింగ్ లేవగానే పాప కోసం రైస్ పెట్టాను, ఇంకా బెండకాయ ఫ్రై చేస్తున్నాను అనమాట. ఫ్రైలోకి రసం చేస్తాను తర్వాత పాపకి. ఇప్పుడు లంచ్ కోసం అయితే పెట్టేస్తాను. బెండకాయ ఫ్రై చేస్తున్నా. ఇంకా బ్రేక్ఫాస్ట్లోకి ఉప్మా రవ్వ చేద్దాం అనుకుంటున్నా. వాళ్ళు ఏం చేస్తారో చూపిస్తాను మీకు. జుట్టు ఎందుకు అట్లా అయిందిరా తమ్ముడు? తమ్ముడు గున్సు గున్నా అలిగినా నా పైన. మా పాప చుట్టూ చూడండి. ఇప్పుడు లేచి ఇద్దరు వచ్చారనమాట ఏడ్చి. బాల్కనీలో వాటర్ ఫిల్ చేసుకుంటా. హాయ్, గుడ్ మార్నింగ్. హాయ్ చెప్పమ్మా గున్ను. హాయ్ చెప్పు. జుట్టు మంచిగా వేస్తాను. ఇప్పుడు పాపకి మా ఆయన బ్రష్ చేయించి స్నానం చేపిస్తాడు. నేను ఈరోజు లేట్ అయింది, వంట చేస్తున్నా. ఉప్మా చేయాలి. ఇంకా ఓన్లీ రైస్ ఇంకా కర్రీ అవుతుంది. ఉప్మా కూడా చేయాలన్నమాట. హాయ్ చెప్పు. పాపం మా వానికి బ్రష్ చేస్తలే అని చెప్పి ఏడుస్తున్నాడు అనమాట. వాళ్ళు వాష్రూమ్లో స్నానం చేపిస్తే నేను లోపలికి రానియట్లే అని చెప్పి ఏడుస్తుండు పాపం. అక్కగా స్కూల్కి వెళ్ళాలి కదమ్మా. ఇక్కడ చూడు. హాయ్ చెప్పు. సరే బాయ్. బాగా చెప్పు. కర్రీ అయిపోయింది అనమాట. జస్ట్ ఫ్రై లాగా చేశాను, రసం చేస్తానని. ఇప్పుడైతే ఉప్మా కూడా అయిపోయింది. నలుగురం మీరే తింటాం అనమాట. పాప, బాబు, నేను, మా హస్బెండ్. ఇంకా టీ అయితే పెట్టుకున్నాను. ఇప్పుడైతే పాపకి స్కూల్ డ్రెస్ వేసి పిల్కలు వేసి ఉప్మా తినిపించాలి. నిన్నైతే చాలా ఏడ్చింది టిఫిన్ చేయడానికి. అస్సలు వద్దు నీకు, అందుకే ఉప్మా చేస్తానని తింటారేమోనని ఉప్మా చేసిన. ఇప్పుడు ఏం చేస్తారు చూడాలనే. ఆ పప్పు అది గట్టి పప్పు రా నిన్న. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే పాపకి బ్రేక్ఫాస్ట్ చేపిస్తాను అనమాట, ఉప్మా. ఇంకా బాబుకి కూడా తినిపిస్తాను అట్లనే. గుణంగా అంటే వేడిగా ఉన్నప్పుడు తింటే కొంచెం మెత్తగా ఉంటే తినేసాడు వాడు కూడా. సో అందుకని తినిపించినాక పిల్లకలు వేసి రెడీ చేస్తాను. స్నానం చేసుకుని అయితే కూర్చుంది. బ్యాగ్ ఇంకా లంచ్, వాటర్ బాటిల్, స్నాక్స్ పెట్టేశాను. ఇప్పుడు ఆమెకి పిల్లకలు వేసి వాటర్ వేసి పంపించడమే అంతే. ఇప్పుడైతే పాప స్కూల్కి వెళ్ళిపోతుంది. గయమా బాయ్. ఏ గుణ చెప్పులేసుకో. గుణ తీసుకెళ్తానండి పాప, చెప్పులేసుకో. తీసుకెళ్తారని ఆగుతలేడు వాడు, ఉరుకుతూనే ఉన్నాడు. గోయ తల్లి బాయ్. బాయ్ తల్లి, బాయ్ బాయ్ బాయ్. ఇప్పుడైతే మేము కూడా ఉప్మానే తింటున్నాము. పచ్చడి వేసుకొని ఉప్మా తింటున్నాం. ఉప్మాలో ఎవరికైనా షుగర్ వేసుకొని తినడం ఇష్టమా? నాకు ఇష్టం. ఎవరైనా అట్లా తింటే కామెంట్ చేయండి. తింటే నేను కూడా, కానీ ఇప్పుడు తినట్లే, పచ్చడితోనే తింటున్నా. ఎప్పుడన్నా ఒకసారి అట్లా తినాలనిపించినప్పుడు తింటా. మా ఆయన జుట్టు చూడండి పెంచుకుంటాడంట, సో అందుకని అట్లా అయింది. మార్నింగ్ టిఫిన్ ఇడ్లీ కోసం అని మినపప్పు నానబెడుతున్నాను. వేసాను. ఇప్పుడు దీన్ని నానబెడతాను అనమాట. నాకు మా హస్బెండ్కి టీ అయితే పోసుకున్నాము. ప్రస్తుతానికి అయితే టీ తాగి క్లీనింగ్ స్టార్ట్ చేసుకుంటా. బాబు కూడా తినేసాడు. గున్న వెళ్తున్నావా నువ్వు? బాయ్. సంతోషం. బాబు పక్కన ఆంటీ వాళ్ళ దగ్గరికి వెళ్ళిండనమాట, బయటకు తీసుకెళ్ళగానే. సో వాడు అక్కడ ఆడుకుంటున్నాని నేనైతే ఫాస్ట్గా ఇల్లు అయితే ఊడ్చేసాను. ఇక్కడ చూడండి కిచెన్ మొత్తం ఇట్లుందనమాట. ఇప్పుడు దీన్ని మొత్తం సెట్ చేయాలి, సర్దుకోవాలి, క్లీన్ చేయాలి. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మొత్తం క్లీన్ చేసి వాష్ చేసి స్టవ్ క్లీన్ చేసి మొత్తం కడిగేస్తాను కదా. పాపని స్కూల్కి పంపగానే నాకు రోజు ఇలానే వర్క్ ఉంటుంది అనమాట. ఒక్కొక్కసారి అయితే అస్సలు చేయబుద్ధి కాదు, కానీ ఇక మళ్ళీ అవన్నీ అలా ఉంటేనే చిరాకు వస్తుంది అనమాట. నీట్గా లేకపోతే ఎప్పుడెప్పుడు క్లీన్ చేసుకుందాం, వాష్ చేసి పెట్టుకుందాం అని వాటిపైనే ఉంటుంది. బాబేమో ఇక టీవీ చూస్తున్నాడు అని చెప్పి నేనైతే ఇంకా క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను. మొత్తం స్టవ్ ముందు రోజు కూడా వాష్ చేశాను అనమాట. ఎక్కువ ఏం లేదు, జస్ట్ టీ పొంగిందని చెప్పి అక్కడ గట్టిగా అయిపోయిందనమాట. ఈవినింగ్ టైంలో టీ అట్లా మరక అయిపోయిందని స్టవ్ కూడా కడిగాను, సింక్ కూడా క్లీన్ చేశాను. మొత్తం ఇక ఇలానే ఉంటుంది రోజు. క్లీనింగ్ అయిపోయినాక మా వాడు కూడా వచ్చిండు. క్లీనింగ్ అయిపోయింది, బజ్జుకోబెడతా అక్కనమ్మ. మొత్తం క్లీనింగ్ అయితే అయిపోయింది. సో ఫ్రెండ్స్, బాబు అయితే పడుకున్నాడు అనమాట. ఇప్పుడు పిల్లల కోసం అంటే బెండకాయ ఫ్రై చేసిన కదా, దాంట్లోకి టమాటా రసం చేస్తున్నాను. దీంట్లో కొంచెం చింతపండు ఇంకా టమాటాలు రెండు మిక్సీ పట్టి
మరగబెడతాను అనమాట. చింతపండు కడిగి అలా పెట్టాను. దీన్నైతే ఇప్పుడు మిక్సీ పట్టి టమాటా రసం చేద్దాం. ఇదైతే మిక్సీ పట్టాను. దీంట్లో వేసుకొని దీంట్లోనే కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఇవి దీంట్లో వేసేసుకున్నాను. దీంట్లోకి కొంచెమే కారం వేస్తున్నాను. పిల్లలు తింటారు కాబట్టి ఎక్కువ వేయట్లేదు కారము. కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, ఒక పచ్చిమిర్చి వేస్తున్నాను, కొంచెం కరివేపాకు, ఇంకా ఆనియన్స్ కూడా వేసుకోవాలి. కలుపుకొని మరగబెట్టుకోవాలి అంతే. టమాటా పచ్చి వాసన పోయేంత వరకు మరగబెట్టుకుంటే చాలు. టమాటో రసం మరిగేలోపు పాప స్కూల్ డ్రెస్ ఉందన్నమాట. మళ్ళీ స్కూల్ అంటే 2 డ్రెస్సెస్ ఉంటాయి కదా. సో ఇంకొక డ్రెస్ వాష్ చేయాలి, దానికి మళ్ళీ వైట్ డ్రెస్. సో ఇప్పుడైతే అది నానబెట్టేసాను ఆల్రెడీ, అది వాష్ చేయాలి. సాక్స్లు ఇంకా స్కూల్ డ్రెస్. బాబు కూడా లేచేసాడు, వానికి కూడా స్నానం చేయించాలన్నమాట. ఇప్పుడైతే స్కూల్ డ్రెస్ వాష్ చేసి వచ్చి వానికి స్నానం చేపిస్తాను. హాట్ వాటర్ కూడా పెట్టేశాను, స్నానం చేపిస్తాను వానికి. నేను మా బాబు ఫ్రెష్ అప్ అయిపోయాను అనమాట. వాడు చూడండి కిందనే బొల్లుతూనే ఉంటాడు అనమాట. అందుకని ఇల్లు రోజు జూడుస్తూ ఉంటాను. రసం చేశాను కదా, పోపు కూడా వేసేసాను అనమాట. వేసిన తర్వాతనే మేము ఫ్రెష్ అప్ అయిపోయాము. ఇప్పుడు వాష్ చేసిన బట్టలు ఉన్నాయన్నమాట, అవి ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి. మా హస్బెండ్ వచ్చే వరకు రైస్ వండి దాంట్లో రసం వేసి తినిపించేస్తాను. సో ఫ్రెండ్స్, స్కూల్కి వెళ్ళి పాపని తీసుకొచ్చేసాము. గర్వసాయ్ పాపని తీసుకొచ్చినాం అనమాట. షూట్ చేయడం మర్చిపోయినా. ఒక 2-3 డేస్ షూట్ చేయలేదు కదా, ఒక 1 వీక్ నుంచి వీడియోస్ పెట్టలేదు. వీడియో తీద్దాం మా హస్బెండ్ వచ్చినప్పటి నుంచి అని అనుకున్నా, మర్చిపోయినా, అసలు గుర్తులేదు. పాప స్కూల్కి వెళ్ళినాం, వచ్చేసినాం. వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి ఇప్పుడు గుర్తుకొచ్చింది అనమాట. అందుకే వీడియో షూట్ చేయడం స్టార్ట్ చేసిన. మా బాబుని తీసుకెళ్ళలేదు, పడుకున్నాను. వెళ్ళిన వచ్చేసరికి ఏడ్చిండు అనమాట. పక్కన ఆంటీ వాళ్ళు చూసుకున్నారు, దించితే ఏడుస్తున్నాడు. ఇప్పుడైతే పాపకి పాలు వేడి చేస్తున్నా, పాలు తాగిపిస్తాను అనమాట. మా వాడు చూడండి ఎట్లా కూర్చోడు స్టైల్గా. ఇప్పుడు పిల్లలిద్దరికి పాలు తాగిపిస్తాను అనమాట. పిల్లలని పైన కూర్చుతాలి, వెనక్కిరా పట్టుకున్నా మా అక్క తాగిపిస్తా. తల్లి వేస్తుంది చూడండి అసలు ఏమైనా. ఫ్రెండ్స్, ఇదన్నమాట బ్లాగ్ ఈరోజు. ఎలా ఉంది, మీకు నచ్చిందా? నచ్చితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పిల్లలైతే ఆడుకుంటారు అనమాట. బాబు పడుకోలే కాబట్టి పాప ఇప్పుడు పడుకోడు. వాడు నేను స్కూల్కి వెళ్ళినప్పుడు పడుకున్నాడు కదా, ఇప్పుడైతే వాడు పడుకోడు. ఇద్దరు టీవీ చూసుకుంటూ ఆడుకుంటున్నారు. సో ఫ్రెండ్స్, మీకు ఎలా అనిపించింది వీడియో? నచ్చితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి ఎలా ఉందో, షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.